సో అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చి ఉంటాను. సో అంటే ఇక్కడ మామూలుగా మొక్కులు కోరిన కోరికలు నెరవేరుతాయా? ఇక్కడ ఒక వారంలో రాగు కేతు పూజ రావు కాలంలో నడుస్తుంది. కోరిన కోరికలు అందరి పెళ్లి అవుతాది. కోరిన కోరికలు నెరవేరుతాయా? కోరిన కోరికలు నెరవేరుతాయా? కరెక్ట్ గా నెరవేరుతుంది. రాగు కేతు పూజ చేసి ఇది చేస్తే గ్యారంటీ పెళ్లి అవుతుంది. దయచేసి అందరూ వచ్చి రాగు కేతు పూజలో ఇది చేయాలని చెప్తా ఉన్నాం. అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీకి గ్రామం నుంచి వచ్చాం సార్. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది శ్రీకాళహస్తి? ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి. ఇక్కడ అది దేవస్థానం సదుపాయం చాలా బాగుంది. బాత్రూమ్స్ మిగతా వగైరా అన్ని కూడా చాలా బాగున్నాయి. ఆ భోజనం వసతి చాలా బాగుంది. మన సిబ్బంది కూడా అన్ని విధాలా సహకరిస్తున్నారండి. అంటే కోరిన కోరికలు నెరవేరాయి ఇక్కడ? ఆ ఇదే తొలిసారి వచ్చామండి. ఇదే తొలిసారి వచ్చాం. మళ్ళీ ఇంకోసారి వస్తామండి తర్వాత. అందుకు కాబట్టి చాలా అన్ని విధాలు చాలా బాగున్నాయి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచి ప్రశాంతతగా ఉందండి. ప్రశాంతంగా ఉంది. సో అంటే మీ కోరిన కోరికలు నెరవేరాయి ఇక్కడ? ఇప్పుడే వచ్చాము, ఫస్ట్ టైం చేయించాము. ఫస్ట్ టైం వచ్చారా? ఓకే. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడంటే సౌకర్యాలు అన్ని కరెక్ట్గా లేవనిపిస్తుంది. సౌకర్యాలు బాగాలేవా? అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మనం కర్ణాటక నుంచి వచ్చాము. కర్ణాటక నుంచి వచ్చారు. రాయచూరు నుంచి వచ్చారు. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమండి ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే కోరిన కోరికలు ఏమైనా నెరవేరాయి ఇక్కడ? నెరవేరుతాయి. నెరవేరుతూ ఉంటుంది. సో అంటే ఎక్కువ ఏ సమయంలో వస్తారు ఇక్కడికి? ఈ టైంలో వస్తారు. సో అంత దూరం నుంచి వచ్చారు ఇక్కడ? చాలా దూరం. సో ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? సో అన్నదానమైనా కానీ వాటర్ అయినా బాగున్నాయి. భోజనం అంతా బాగుంది. బాగుంది. అన్నయ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుల్బర్గా కర్ణాటక నుంచి వచ్చాము. సో ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? సౌకర్యాలు బాగానే ఉన్నాయి సార్. సో అన్నదానమైనా కానీ వాటర్ కానీ బాగున్నాయి. ఏంటండి? అన్నదానమైనా కానీ వాటర్ కానీ అన్నదానం అంతా బాగుంది. లాస్ట్ టైం మేము వచ్చినాం 2 years బ్యాక్. టెంపుల్ లోపల మంచి జూమర్ అన్ని లైట్ ఉండే, చాలా ఆకర్షణంగా ఉండేది. ఇప్పుడు ఎందుకో తీసేశారు, ఎందుకు అని తెలియదు. సో ఇక్కడ కోరిన కోరికలు నెరవేరాయా? ఏంటండి? కోరిన కోరికలు నెరవేరాయా? కోరికలన్నీ ఆయన అనుగ్రహం. మన శివుడు భక్తులు, ఆయన వల్లే. మొక్కలు ఇట్లా ఏమైనా సమర్పించుకున్నారా? మొక్కుబడి ఇట్లా మొక్కుబడి అన్ని బాగానే ఉన్నాయి, అన్ని నెరవేరుతున్నాయి. అన్ని దైవానుగ్రహం చాలా బాగుంది. అందుకనే మన రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం వచ్చిన మంచి జూమర్లు అంతా చాలా లైటింగ్స్ వల్ల చాలా ఆకర్షణంగా ఉండేది. ఇప్పుడు కొంచెం ఆకర్షణీయం, మా కళ అనేది కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది ఆ జూమర్ వల్ల. సో అవి కూడా కొంచెం కమిటీ వాళ్ళు దాని గురించి కొంచెం గ్రహించి మంచిగా చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. సో అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయా? పర్లేదండి. అన్నదానం బాగుందండి. సో కోరిన కోరికలు ఏమైనా నెరవేరాయి ఇక్కడ? కోరికలు ఏమైనా నెరవేరాయా? కోరికలు నెరవేరాయి స్వామివారికి. ఏ సమయంలో ఎక్కువ వస్తారు మీరు? ఇదే సమయమా? ఇదే సమయం అండి. హాలిడేస్ లో ఎక్కువ వస్తూ ఉంటాం. హాలిడేస్. సో ఇక్కడ అంటే ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. సో ఫ్యామిలీతో వచ్చాం. ఫస్ట్ తిరుపతి వెళ్ళాం. మహబూబాబాద్ నుంచి వచ్చారు? తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాం. అన్నయ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ గాజువాక నుంచి వచ్చామండి. గాజువాక నుంచి వచ్చారు. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో మాకు చాలా దర్శనం అయ్యి బాగా జరిగే. సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? సౌకర్యాలు మధ్యాహ్నం భోజనం బాగానే ఉంది, వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది. అలాగే పైన భక్త కన్నప్ప గుడి అది కూడా విజిటింగ్ చేసాం. కోరికలు నెరవేరాయా? నెరవేరండి. మేము ప్రతి సంవత్సరం పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, ఎండింగ్ లో వస్తూ ఉంటాం. అన్ని బాగానే ఉంటాయి ఇక్కడ, అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చాము. వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చాం. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా భోజనం కాటి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని కూడా చాలా బాగుంటాయండి. సౌకర్యాలు బాగున్నాయా? అన్ని చాలా బాగుంటాయి. దర్శనాలు కూడా అన్ని బాగా, వాటర్ అయినా బాగుంటుంది. అన్ని చాలా బాగున్నాయండి.
సో అంటే కోరిన కోరికలు నెరవేరు. అన్ని భగవంతుని చాలా నమ్మకం అండి. కాళహస్తి స్వామి అంటే జ్ఞాన ప్రసూనామం అంటే చాలా నమ్మకం అన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక 15-20 మందితో కలిపి వస్తామండి మేము ఫ్యామిలీతో. ఓకే అండి. ఓకే సార్. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం సౌకర్యాలు బాగున్నాయా? సౌకర్యాలు బాగున్నాయి. సౌకర్యాలు అన్ని భోజనం అన్ని గట్రా బాగుంటాయి. అంటే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరా మీకు? మేము ఆయన ప్రతి సంవత్సరం నమ్మకాన్ని బట్టే వస్తామండి. అంటే ప్రతి ఏడాది వస్తారా లేకుంటే ప్రతి ఏడాది వస్తారా? ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కనకరిస్తుందా అలా దేవుడు? నిదర్శనం గట్రా ఉంది. ఓకే. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎక్కడమ్మా? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చారు. 6 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ అంటే ఎట్లాంటి ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి? చాలా బాగుంది. చాలా బాగా. ఏడాది వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. సో అంటే మీకు కోరిన కోరికలు నెరవేరా? చాలా నెరవేరుతున్నాయి. మాకు 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అనుకున్నాయని జరుగుతున్నాయి. శివుని గురించి ఏం చెప్తారు? శివుని గురించి చాలా మహిమగల దేవుడు. Where are you from? I am from Mysore. Mysore. So which god? God is Kalahasti is very powerful, and we came from Mysore for puja, and we used to. It is the second time we are coming for Rahu Ketu puja, and it is very wonderful and very big temple and very ancient, and it is very. I suggest all to come again. I am working in private organization in Mysore itself. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి రావడం జరిగినది. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి రావడం వల్ల ఆ శ్రీకాళహస్తీశ్వరుని యొక్క నిర్వేదిక కృపా కటాక్ష వీక్షణలు మా యందు ఉంచి ఈ యొక్క యాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనము, అమ్మవారి యొక్క జ్ఞాన ప్రసూడమ్మ అమ్మవారి యొక్క దర్శనము, పాతాల గణపతి యొక్క దర్శనము, శ్రీ కాలభైరవుని యొక్క దర్శనము, అలాగనే దక్షిణామూర్తి యొక్క దర్శనము మేము చేసుకోవడం జరిగినది. ఈ యొక్క క్షేత్రంలో మన తిన్నడు అనగా ఆయనే ఆ రోజు ఆయన యొక్క భక్తితోటి తన యొక్క కన్నును తీసి ఆ స్వామివారికి పెట్టగా తను తీసుకువచ్చినటువంటి పంది మాంసమును ఆ ముద్దని నివేదనగా అర్పిస్తాడు. ఆయన యొక్క భక్తికి మెచ్చిన ఈశ్వరుడు. అందుకనే ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రంలో తిన్నడుని పైన పెట్టి అంటే భక్తుని కోసం స్వామి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడని మనకు తెలుస్తుంది. నమ్ముకున్న భక్తులని అందుకనే ఇక్కడ తిన్నని గుట్ట మీద పెట్టి తను కింద ఉండడం జరిగినది. ఆ యొక్క క్షేత్రము అట్లాంటి శ్రీ కాళహస్తి ఏనుగుకు, పాముకు, సాలపురుగుకి ఈ మూడిటికి మోక్ష వీక్షణ క్షేత్రం కాబట్టి ఇంకా ఇంకొక వైభవం కూడా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి లింగములకు ఇక్కడ ఆయన మన సూర్య రాహు కేతు ఇలాంటి ఒక గ్రహములు కవచముగా పెట్టుకొని మనకి దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఈ క్షేత్రం ఉండడం వల్ల దీన్ని చూసి పులకించి తరించడం జరిగినది. ఈ క్షేత్రము ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని స్వామివారి యొక్క నిర్వేదిక కృప కటాక్ష వీక్షణలోకి పాత్రులు కావాలని నా యొక్క ముఖ్య ప్రార్థన. హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అన్నయ్య మీ పేరేం పేరు? శంకర్లాల్. ఎక్కడి నుంచి వచ్చారు? యాదిగుట్ట నుంచి వచ్చాం. సో అంటే ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే కోరిన కోరికలు ఏమైనా నెరవేరాయి? కోరికలు బాగా నెరవేరుతాయి. సో అంటే ఏం శివుడికి? శ్రీకాళహస్తి శివుడు బ్రహ్మాండం. రాహుకేతు దోషాల గురించి చాలా మంది వస్తారు. రాహుకేతు దోషాలు గురించి చాలా అంటే శని ఉన్నవారు రాహుకేతు పూజలు నిర్వహించుకుంటారు. అంకుల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హిందూపురం నుంచి వచ్చినాం. హిందూపురం నుంచి వచ్చాం. అవును. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకి బాగా సంతోషం ఉంది. బాగా దర్శనం అయిందా? సో కోరిన కోరికలు ఏమైనా నెరవేరాయా? సో అంటే మామూలుగా ఇక్కడ
సౌకర్యాలు ఎట్లున్నాయి? బ్రహ్మాండం ఉన్నాయి. అన్నదానమేనా కానీ? అన్నదానం. వాటర్ బాగుందా? వాటర్ బాగుంటాయి. వాటర్ బాగుంది. సో ఇప్పుడు ఈ, మీరు హిందూపురం నుంచి వచ్చారు? అవును. మీరు పుట్టపర్తి. ఎంత- ఓకే. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి వచ్చారు. సో ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయా? సో అన్నదానమైనా కానీ వాటర్ అయినా కానీ బాగున్నాయి. సో అంటే ఇప్పుడు మీ కోరిన కోరికలు ఏమైనా నెరవేరా ఇక్కడ? చూడాలి, మేము ఇప్పుడే ఫస్ట్ అంటే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం అమ్మ రావడం. సో ఇప్పుడు అయితే ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ప్రజెంట్? బాగానే ఉంది. సో ఒంగోలు నుంచి వచ్చారు. ఓకే అండి. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది కదా నది. సో నది అంటే దాని గురించి ఏందమ్మా నది? అక్కడ ఇప్పుడు గుడి కట్టేటప్పుడు అంట ఇక్కడ ఎంత పని చేస్తే అంత నైట్ పూట పోయి డబ్బులు ఎత్తుక్కుంటే కనిపించాయంట అని ఇక్కడ అందరు చెప్పుకుంటా ఉంటారు జనాలు. సో అంటే అక్కడ డబ్బులు అంటే దొరికినాయా మామూలుగా? అవును, పని చేసే వాళ్ళకి ఎవరు ఎంత పని చేసారో ఎంత పనికి తగ్గట్లో దొరికాయి అంట. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ఈ నది. అదే అక్కడే. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లు? మేము కొండేపు మండలం కొండేరు మండలం ఒంగోలు. సో మీరు ఏపీ. ఓకే అండి. అన్నయ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పదలకూరు, నెల్లూరు జిల్లా. నెల్లూరు బదర్కూరు. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది శ్రీకాళహస్తి? బాగుంది. సో సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. సో అన్నదానం కానీ వాటర్ కానీ బాగున్నాయి? అన్ని వాటర్ బాగున్నాయి. సో ఇక్కడ అధికారులు ఎట్లా ఉన్నారు? బాగానే బాగానే చూస్తున్నారు. క్లౌడ్ ఉన్నా కానీ. సో శివుని గురించి ఏమని చెప్పగలుగుతారు? కోరిన కోరికలు తీరుస్తాడు, అందువల్ల మాకు నమ్మకం. అందుకని ప్రతి సంవత్సరం వస్తాం. సో మీరు వదలకూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు? అవును. ఓకే. అందరికి నమస్కారం. నా పేరు రవి. నేను పుణె నుంచి వస్తున్నాను. ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావటం. మా కులదైవం శివుడే కాబట్టి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం శ్రీకాళహస్తికి రావాలని. సో అనుకోకుండా మాకు తిరుపతి ప్లాన్ అయింది. తిరుపతి దగ్గరలో ఉండడం వల్ల ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన శ్రీకాళహస్తిని దర్శించుకుందామని మొదటిసారి వచ్చాం. చాలా మంచిగా అనుభవం ఉంది. ఫస్ట్ టైం మా కులదైవం శివుడు కాబట్టి మేము ఇక్కడ వచ్చి మంచిగా प्रार्थना చేసుకున్నాम. नमस्कार. मी महाराष्ट्रामधून आलो पुण्यावरून. दरवेळेस आम्ही तिरुपतीला येतो, पण खूप दिवसापासून इच्छा होतं की कालहस्ती पण बघायची. पण खूपच चांगला अनुभव आहे आणि सगळं मंदिराचं व्यवस्थापन पण चांगलं आहे आणि चांगलं वाटलं. धन्यवाद. నమస్కారం అండి. మేము పుణెకేలో వచ్చాము. మా దర్శనము మంచిగా అయింది. అన్ని అనుకున్నట్టు దర్శనాలు అయినాయి. ఎక్కడ చూడండి అక్కడ గర్దు ఉంది, పని మంచిగా అయింది దర్శనము. సిగ్గు కూడా వచ్చాము. చాలా దర్శనం బాగుంది. అందరికి దర్శనం కూడా మంచిగా అయింది. భోజనం కూడా వ్యవస్థిత మంచిగా ఉన్నది. అన్నయ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పులివెందుల నుంచి. సో మీ పేరేం పేరు? శ్రీనివాసు. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది శ్రీకాళహస్తి? బాగుంది. సౌకర్యాలు బాగున్నాయా? బాగుంది. సో అంటే శివుని గురించి ఏం చెప్తారు ఇక్కడ? శివుడు కోరుకునే కోరికలు తీర్చాడు. సో మీ పులివెందుల నుంచి వచ్చారా? పులివెందుల నుంచి వచ్చిన. పులివెందులు అంటే జగన్ అన్న కదా? జగన్ సార్. नमस्कार मंडळी. तर मी आलेलो आहे महाराष्ट्रातील लातूर या जिल्ह्यातून. तसं तर मी दर्शन करण्यासाठी आलो होतो तिरुपती बालाजी मंदिराचं, पण त्या ठिकाणी ऐकलं की कालहस्ती जे मंदिर आहे, जे महादेव पार्वतीचं मंदिर म्हटलं जातं, ते खूप सुंदर रेखीव असं बांधकाम आहे. ते आपल्याला नक्की एक वेळेस अवश्य पाहायला हवं. यासाठी मी इथं आलेलो होतो आणि जेव्हा मी इथे येऊन पाहिलं त्यावेळेस मला समजलं की डोळ्याची पारणे फेडणारं असं हे काम आहे. मी कुठेही आजपर्यंत असं मंदिर पाहिलेलं नाही महादेव पार्वतीचं. महाराष्ट्रामध्ये सुद्धा हे मंदिर असून तर नक्कीच तुम्ही विजिट करू शकता. जय आंध्र, जय तेलुगू. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది ఇది మంత్రాలయం నుంచి వచ్చినా సార్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్. ఇక్కడ సౌకర్యం అంతా సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ? బాగున్నా సార్. సో అంటే ఇక్కడ అంటే ప్రతి ఏడాది వస్తారా? ప్రతి ఏడాది వస్తున్నాం సార్. కోరిన కోరికలు నెరవేరుతాయి? నెరవేరుతున్నా సార్. సో భక్త కన్నప్ప గురించి ఏం చెప్తారు? ఇదే ఇందుకు ముందు శివుని కొన్ని తీసి ఇంకొక కొన్ని పెట్టడానికి కాలు పెట్టినాడు లింగం మీద అని చెప్తున్నారు సార్. అందుకే చూడడానికి వచ్చింది సార్ ఇక్కడ. ఓకే అన్న. వెళ్ళండి.